हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన భజన పుటాలి గృహదేవి లేక గ్రామదేవి యొక్క మంత్రములు 3 చెప్పుకుందాం. ఈ మంత్రములు ఒకటి అమ్మ యొక్క అనుగ్రహం కొరకు, రెండవది మన యొక్క సర్వ శ్రేయస్సుల కొరకు, మూడవది ఆ దేవత మనపై ఆవేశన పొందేందుకు అనగా పూనకం వచ్చేందుకు. భజన పుటాలి కూడా రేణుకా ఎల్లమ్మ వలె పుట్ట దేవత. ఈమెను గుర్తించడం ఎలా అంటే, ఎల్లమ్మ యొక్క పుట్ట శిఖరంలా లేచుకుంటూ పోతూ చాలా ఎత్తుగా ఉంటుంది, మట్టి చాలా గట్టిగా ఉంటుంది. ఎవరింట్లో ఎల్లమ్మ ఉంటే వారింట్లో పుట్ట లేవడం అనేది శ్రీమాత యొక్క అనుగ్రహం. రేణుకా ఎల్లమ్మ ఎక్కడ ఉన్నా అక్కడ పుట్టలు లేగడం, పాములు రావడం అన్నది సర్వసాధారణం. ఆ కోవకు చెందినదే భజన పుటాలి. ఈ భజన పుటాలి కొంతమందికి గృహదేవత గాను, కొన్ని గ్రామాల్లో గ్రామ దేవత గాను వర్తిస్తూ వస్తుంటది. ఈమె కూడా పుట్ట దేవత. అయితే ఎల్లమ్మ పుట్టకు భజన పుటాలి పుట్టకు పోల్చడం ఎలా అంటే, ఎల్లమ్మ యొక్క పుట్ట శిఖరము కోట అంటారు, అంటే శృంగ కోట అంటారు. 7 శృంగములతో గట్టిగా ఒకే పుట్టగా మారుతుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. కానీ భజన పుటాలి పుట్ట పెద్దదిగా ఉండదు. ఎవరింట్లో భజన పుటాలి ఉంటే వారింట్లో పుట్టగా మారడం ఆమె యొక్క అనుగ్రహం. గాని ఈ పుట్ట పొరపొరలుగా ఉంటుంది, అంటే ఇసుక తెమ్మెల్లో మేరలు వేసేలా పొరపొరలుగా ఉంటుంది. ఈ పుట్ట చాలా సున్నితంగా ఉంటుంది. ఈమె కూడా ఎల్లమ్మల సకలములు చేకూర్చగల మహాశక్తివంతమైన దేవత. దివ్యాత్మ స్వరూపులారా, ఈ గృహ దేవతకు గాని గ్రామ దేవతకు గాని మనం ప్రసన్నత కోరుకోవాలనుకుంటే కేవలం మంగళవారం నాడు ప్రారంభించి 3 మంగళవారములు ఈ దేవత ఎక్కడుందో అక్కడికి వెళ్లి దీపము ధూపము ఇచ్చి వేపాకులు, పసుపు ముద్ద, ఆమ్లం ముద్ద అంటే ఉసిరికాయలు ఎండబెట్టి రుద్దుకుంటారు కదా, ఆమ్లం ముద్ద, కుంకుమ, ఆకు చెక్క, అరటి పండు, నేయి ముద్ద అంటే ధాన్యం పేలాలు మరియు బెల్లంతో చేసే నేయి ముద్ద ఈమెకు సమర్పణ చేయాలి. కొబ్బరికాయ ఇవన్నీ సర్వసాధారణమైన విషయం. ఈమె కూడా బలిదాన దేవత. కానీ ఈ దేవతకు ప్రత్యక్షంగా బలి ఇవ్వరు. ఎల్లమ్మ ప్యూర్ వెజిటేరియన్ దేవత. ఆమె ఎప్పుడు కూడా మాంసాహారం తీసుకోదు. గాని దూరంగా బలిపీఠం ఉంచి అక్కడ బలిదానాలు ఇస్తూ ఉంటారు. భజన పుటాలికి కూడా అదే ప్రకారంగా దూరంగా ఒక బలిపీఠం ఏర్పరచుకొని అక్కడ బలిదానాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఈమె సర్వసహస్ర చక్రవర్తి గాను, బలిదానం తీసుకునేది సైన్యాధ్యక్షుడు గాను, బలి తీసుకోవడం కోసం ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా శ్రీమాత బలి తీసుకోదు. ఎలాగైతే రాజులు శిక్షించేటప్పుడు స్వయంగా వచ్చి రాజు శిక్షించడు, రాజు సైన్యాధ్యక్షునికి అప్పచెప్పుతాడు. అదే ప్రకారంగా బలి తీసుకోవడానికి కూడా ఒక వారి యొక్క పరివార దేవతల్లో అధ్యక్షురాలు ఉంటుంది, ఆమెయే బలి తీసుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దేవత చూస్తే గాని, దేవత ముందు బలిస్తే గాని కాదు అనుకుంటున్నారు. అది తప్పు. బలిపీఠం దగ్గరే బలి ఇవ్వాలి. ఇది గ్రామ దేవత కాబట్టి, సామూహిక దేవత కాబట్టి బలి తప్పనిసరి. అది విధానంగా వస్తుంది కూడా. దానిని నేను గాని ఎవరు గాని ఖండించలేము. అయితే మంత్రం ఎలా చేయాలి? మంగళవారం నుండి 3 మంగళవారములు శ్రీమాతకు పసుపు ముద్ద, మనం ఇంతకు ముందు చెప్పేవన్నీ నివేదన చేస్తూ ముర్రాట కుండ అంటే కుండలో నీళ్లు పోసి దానిలో పసుపు కలిపి దానిపై మూత ఉంచి ఏపాకు, మన సామాగ్రి ఇంతకు ముందు చెప్పుకున్న సామాగ్రి శ్రీమాతకు సమర్పణ చేసి ఈ మంత్రం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. ముందు చెప్పే మంత్రం చేయడం వలన అక్కడ ఉండే దేవతకు రోజు రోజుకి మహిమలు పెరిగి గ్రామ దేవతగా ఉంటే ఆ గ్రామమును, గృహ దేవతగా ఉంటే ఆ గృహం మొత్తాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ మంత్రము విధిగా 3 వారములలో రోజుకి 8 మాలలు జపం చేస్తే చాలు. 3 వారములు అంటే ఎంత? 15 రోజులు అంటే ఒక పక్షం. అంటే మంగళవారం ఆరంభించారు, మంగళవారంకి 8 రోజులు, మరలా మంగళవారంకి 7 రోజులు, మొత్తం కలిపి 15 రోజులు. మంగళవారంతో ముగించుకోవచ్చు. ఈ మంత్రము కొంతమంది దీక్షా కంకణ బద్దులై కూడా చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా చాలా విశేషమైన ఫలితములు తప్పక ఇవ్వగలదు. రెండవ మంత్రము స్వయం కృత. మన యొక్క శ్రేయస్సు కోసం, మన జీవితాలు బాగుండడం కోసం, మన కుటుంబంలో సఖ్యత కోసం, ఆరోగ్యము, ఆయుస్సు, శక్తి, దాంపత్య జీవనంలో సుఖముల కొరకు రెండవ మంత్రం చెప్పబడింది. మూడవ మంత్రం కొంతమంది ఈమెను కులదేవతగాను గృహదేవతగాను అమర్చుకొని పూనకం వచ్చి అంటే కాணிకలు వేసి వారి వద్దకు వచ్చే వారి యొక్క సమస్యలకు సమాధానం చెబుతూ ఉంటారు. ఇది ఎల్లమ్మ, భజన పుటాలి ఈ దేవతల యొక్క పరిపాటి. అయితే కొన్నిసార్లు వంశం మారేటప్పుడు, అంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి అమ్మవారు పూనకం వచ్చి అందరి సమస్యలు చెప్పేది, ఆ ఇంటికి ఒక కోడలు వస్తుంది, లేకపోతే కొడుకైనా తీసుకుంటాడు. కొన్నిసార్లు హమాంతంగా ఆమె రాదు. అలాంటప్పుడు 3వ మంత్రం చేసి 21 రోజు రోజుకి 11 మాలలు జపం చేసి భజన పుటాలి శ్రీమాతను మన దేహమందు ఆవేశన చేసుకోవచ్చు, అంటే పూనకం తెప్పించుకోవచ్చు. అర్థమైంది కదా? ముందుగా భజన పుటాలి సమిష్టి దర్శన లేక సమిష్టి ప్రయోజన మంత్రం చెప్పుకుందాం. మంత్రము
ఓం హ్రీం దుం భజన పుటాలి మహాపరమేశ్వరి స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం దుం భజన పుటాలి మహాపరమేశ్వరి స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం దుం భజన పుటాలి మహాపరమేశ్వరి స్వాహ. ఇప్పుడు చెప్పిన మంత్రము అంటే ఎవరైనా సరే గ్రామంలో ఈ దేవత యొక్క మందిరం కట్టినా లేక ఆ మందిరం నాకు భక్తులు ఎక్కువగా రావాలి, ఆ దేవత రోజు రోజుకి తమ యొక్క వైభవాన్ని పెంచుకోవాలి అని ఆశించే వాళ్ళు ముందు చెప్పే మంత్రము జపం చేసి శ్రీమాత యొక్క ప్రకటిత శక్తిని పెంపొందించుకొని ఆ గ్రామం యొక్క సామూహిక పరిష్కారము లేక సామూహిక శ్రేయస్సు పొందవచ్చు. ఇదే మంత్రము గ్రామ దేవత అయితే ఆ ఊర్లో ఉండే యువకులు గాని యువతులు గాని పెళ్లి కాని వారు చేస్తే ఇంకా శీఘ్రంగా ఫలిస్తుంది. పెళ్లైన వారు అన్ని వయసుల వారు ఈ మంత్రం చేయవచ్చు, స్త్రీ పురుషులు కూడా చేయవచ్చు. 11 మంది 21 ఒక దీక్షగా తీసుకొని 15 రోజులు గాని 22 రోజులు గాని ఈ మంత్రము జపం చేసి అమ్మను ఆరాధించడం వలన ఆ గ్రామ దేవత యొక్క మందిరంలో దేవత కనక దుర్గల ప్రకటితమై ఎవరు పిలిచినా పలికేలా ప్రసన్నత చేకూర్చగలదు. ఇక రెండవ మంత్రము మన యొక్క శ్రేయస్సు, మన నిజ శ్రేయస్సు, మన యొక్క అభివృద్ధి, కుటుంబంలో సఖ్యత, ఆర్థిక శ్రేయస్సు, రుణ విముక్తి, సకల విధములైన శక్తులు అవగతం చేసుకునేందుకు ఈ మంత్రం కూడా 21 రోజుకి 8 మాలలు జపం చేసుకోవచ్చు. దీని వలన భజన పుటాలి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సర్వ విధములైన శ్రేయస్సులు పొందవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం ఈం హ్రీం శ్రీం క్లీం దుం భజన పుటాలిని మహాపరమేశ్వరి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఈం హ్రీం శ్రీం క్లీం దుం భజన పుటాలిని మహాపరమేశ్వరి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఈం హ్రీం శ్రీం క్లీం దుం భజన పుటాలిని మహాపరమేశ్వరి స్వాహ. ఇంతకు ముందు 2 మంత్రములు చెప్పి ఉన్నాం. ఒకటి భజన పుటాలిని పరమేశ్వరి మాత ప్రకటితం అయ్యేందుకు, రెండవది మన యొక్క శ్రేయస్సు మన యొక్క ఆవశ్యకతలను తీర్చుకునేందుకు రెండవ మంత్రం చేయడం వలన సకల విధమైన శ్రేయస్సులు వ్యక్తిగత శ్రేయస్సులు చేకూర్చగలదు. ఇప్పుడు మూడవ మంత్రం కొంతమంది ఇళ్లలో గృహదేవతగాను మన భజన పుటాలి పరమేశ్వరి దేవత ప్రకటితమై ఉంటుంది. వారికి వంశపరంపరంగాను లేక కొంతమంది తమ దేహమందు ఆవేశపరచుకొని అనగా పూనకం తెచ్చుకొని ఇతరుల యొక్క సమస్యలకు సమాధానం చెబుతూ ఆమె యొక్క వైభవాన్ని చాటుతూ ఉంటారు. ఇక్కడ ప్రసాదం ఎల్లమ్మ వలె పసుపు ముద్దనే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ దేవతకు అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆవ్లం ముద్ద లేక సీకాయి ముద్ద, పసుపు ముద్ద, కుంకుమ, అక్షతలు, ఆకు చెక్క, ధాన్యం పేలాలతో, అవి మా ఏరియాలో నెయ్యిలు అంటారు, మరియు బెల్లంతో పాకం పట్టిన నెయ్యి ముద్ద, అది శృంగం వలె ఉంటుంది, పుట్టలా ఉంటుంది. గాజులు, పూసలు, సింధూరము దేవతకు సమర్పణ చేస్తూ ఉంటారు. అయితే ఆమె మన శరీరంపై ఆవేశం కావాలంటే ఈ మంత్రము 22 రోజులు ఉదయం 11 మాలలు సాయంత్రం 11 మాలలు చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం చేసేటప్పుడు ఈ దేవతకు గుగ్గుల ధూపమన్నా వాసన ద్రవ్యములన్నా పసుపు నీరు స్నానమన్నా చాలా వినోదం. కాబట్టి పసుపు నీళ్లతో స్నానం చేయిస్తూ అక్కడ మందార పూలతోను ఎర్రని పూలతోను పూజిస్తూ గుగ్గులము ధూపం ఎలా ఉండాలి అంటే కారుమేఘం కమ్మేసిన ఆకాశం వలె ఉండాలి. అంతా ఎక్కువగా అక్కడ ధూపం వేస్తూ ఆ ధూపం మధ్యలో మనం కూర్చొని ప్రారంభించి జపం చేయవలసి ఉంటుంది. జపం చేస్తున్నంతసేపు ధూపం వేయడం చాలా మంచిది. వీలు కానప్పుడు మొదట్లో ధూపం దీపం అన్ని అమర్చుకొని శ్రీమాత యొక్క పూజ ముగించుకున్న తర్వాతే జపమును ప్రారంభించాలి. ఆవేశం కొరకు ఉదయం ఒక పర్యాయము సాయంత్రం ఒక పర్యాయం జపం చేయవలసి ఉంటుంది. ఈ దేవత కూడా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు మనం యథాశక్తి మందిరంలో పూజించుకోవచ్చు. గృహమందైనా మరో గంట ఎక్కువ అంటే 8:30 వరకు పూజించుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు భజన పుటాలి పరమేశ్వరి దేవత ఆవాహన ఆవేశ మంత్రము. ఓం ఈం దుం ఆం హ్రీం క్రోం భజన పుటాలి మహాపరమేశ్వరి ఆకర్షయ ఆకర్షయ శీఘ్రం ఆవేశయ ఆవేశయ హ్రీం దుం ఈం హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం ఈం దుం ఆం హ్రీం క్రోం భజన పుటాలి మహాపరమేశ్వరి ఆకర్షయ ఆకర్షయ శీఘ్రం ఆవేశయ ఆవేశయ హ్రీం దుం ఈం హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం ఈం దుం ఆం హ్రీం క్రోం భజన పుటాలి మహాపరమేశ్వరి ఆకర్షయ ఆకర్షయ శీఘ్రం ఆవేశయ ఆవేశయ హ్రీం దుం ఈం హుం ఫట్.
దివాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహం లేకుండా ఇటువంటి మంత్ర జపములు చేసి మన యొక్క ఆవశ్యకతలని తీర్చుకోవడంతో పాటు శ్రీమాత వైభవాన్ని చాటుతూ మనం ఆమె యొక్క నీడలో ఆనందకరమైన జీవితంను కొనసాగించేందుకు ఈ మంత్రములు చాలా ఉపయోగయుక్తంగానే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి ఎల్లమ్మ ఇటువంటి మంత్రములు వినండి. ఆమె యొక్క పరివర్తన ప్రవర్తన, ఈమె యొక్క ప్రవర్తన ఒకేలా ఉంటాయి. ఇంచుమించు ఆరాధన కూడా ఒకేలా ఉంటుంది. మీరు అవగాహన పెంచుకునేందుకు వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే దేవత ఉపాసన చేయండి. ఈ ప్రపంచంలో అందరికంటే అతి వేగంగా ప్రసన్నం అయ్యే దేవుడు శివుడని అంటారు. అంతకంటే వేగంగా ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు. అతనికంటే వేగంగా ప్రసన్నం చేకూర్చేది మహాగణపతి. అంతకంటే వేగంగా ప్రసన్నత చేకూర్చేది శ్రీ కాళీమాత. కాళీమాత కంటే వేగంగా ప్రసన్నత చేకూర్చేది గ్రామదేవత. గ్రామదేవత పిలిస్తే పలుకుతుంది, తప్పనిసరి పలుకుతుంది. ఒకవేళ గ్రామదేవత ఉందా లేదా అని మీరు పరిశీలించుకోవాలంటే చిన్న చిన్న పరీక్షలు కూడా ఉన్నాయి. అతి త్వరలో మీకు అది కూడా అందిస్తాను. చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని వైభవముగా జీవితమును సరిదిద్దుకొని ఆనందకరమైన జీవితమును, ఎల్తిలేని జీవితమును, పొంతన లేని సమాజమును నిర్మిస్తారని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.